రైల్వే శాఖ అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న పలు రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం కింద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను కూడా అభివృద్ధి చేయనున్నారు. గతంలోనే ప్రధాని మోదీ శంకుస్థాపన పనులు ప్రారంభించగా ప్రపంచ స్థాయి సౌకర్యాలు, లేటెస్ట్ టెక్నాలజీతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇంజనీరింగ్, సేకరణ, నిర్మాణం విధానంలో మెసెస్ గిర్దారీ లాల్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ స్టేషన్ పనులు చేపట్టింది. దాదాపుగా 720 కోట్ల రూపాయల వ్యయంతో 36 నెలల్లో ఈ రైల్వే స్టేషన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ప్రస్తుతం స్టేషన్ భవనానికి రెండు వైపులా పనులు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే టికెట్ బుకింగ్ కేంద్రాన్ని స్టేషన్కు ముందు భాగంలో నిర్మించి కొత్త ఆర్పీఎఫ్ భవన పనులు కూడా పూర్తి చేశారు. ఇక స్టేషన్ సౌత్ వైపు బిల్డింగ్లకు సంబంధించి పునాదుల నిర్మాణం 80% పూర్తయింది. బేస్మెంట్ 1 స్లాబ్ పనులు 80%, బేస్మెంట్ 2 స్లాబ్ పనులు 60% పూర్తయినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. సౌత్ వైపు నిర్మిస్తున్న స్టేషన్ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ప్రయాణికులను దించేసి వెంటనే వెళ్లేందుకు వీలుగా డ్రాప్ ఆఫ్ జోన్ను నిర్మిస్తున్నారు. ఇక బేస్మెంట్ 1 దక్షిణం వైపు తిరుగు ప్రయాణంలో వచ్చే ప్రయాణికుల కోసం పికప్ జోన్గా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. దక్షిణం వైపు ప్రయాణికులు రాకపోకలు సాగించే వీలుగా నిర్మిస్తున్న దారులతో పాటుగా అక్కడ బేస్మెంట్ 2లో దాదాపు 200 కార్లు పార్కు చేసేందుకు వీలుగా నిర్మాణాలు చేపట్టామని అధికారులు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ అవసరాల తీర్చడానికి ప్రస్తుతం ఉన్న 11 కేవీ విద్యుత్ స్టేషన్ స్థానంలో 33 కేవీ విద్యుత్ కెపాసిటీ గల 2 విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా దక్షిణం వైపున 33 కేవీ ఈఎస్ఎస్కు సంబంధించిన పనులను ప్రారంభమయ్యాయి. ఉత్తరం వైపున 6 అంతస్తుల మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణ పునాది పనులు 50% పైగా పూర్తయ్యాయని వెల్లడించారు. కాలమ్స్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక కాజీపేట వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయని, త్వరలోనే ఈ పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం స్పష్టం చేశారు.